నంద్యాల చలో పుడక జంగం నంద్యాల చలో పుడక జంగం నంద్యాల చలో పుడక జంగం నంద్యాల ఈ నెల 17వ తారీఖున చలో పుడక జంగం నంద్యాల ఈ నెల 17వ తారీఖున చలో పుడక జంగం గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బేడా బుడగ జంగాల బహిరంగ సభకు వేలాది మంది బేడా బుడగ జంగ కమ్యూనిటీ ప్రజలందరూ కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం, అప్పీల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ బేడా బుడగ జంగ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకత్వంలో జాతీయ నాయకత్వం ఎత్తనేమి, రాష్ట్ర నాయకత్వాలు ఎత్తనేమి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అధినేతల దగ్గర కూర్చొని మన సమస్య పరిష్కరించే విధానంలో మన నాయకత్వాలు లేవనేది మనం గమనించుకోవాలి, మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం అల్పసంఖ్యాకులం, తక్కువ ఉన్నాం, తక్కువ జనాభా కాలం కాబట్టి మన నాయకత్వ లక్షణాలతోని ఈ ప్రభుత్వాలు మన సమస్య పరిష్కరించడానికి సానుకూలంగా అయితేనేమి మన యొక్క విధి విధానాలకు న్యాయం చేసే విధానాలు కానీ ఎక్కడ దాపరించడం లేదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని బేడా బుడగ సంఘం ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రాలపైన పోరాటం చేస్తుంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అసెంబ్లీ అయితేనేమి, క్యాబినెట్లు అయితేనేమి, పార్లమెంట్లు అయితేనేమి వాయిస్లు ఇస్తున్నారు, పరిష్కరించే విధంగానే ఉంటుంది, బహిరంగంగా హామీలు ఇస్తున్నారు. కానీ ఎలాంటి ఆచరణలో దానికి న్యాయం చేసిన చిత్తశుద్ధి ఏ ప్రభుత్వాలకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక కుల పునాది మీద సర్టిఫికేట్ లేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నెలకొని ఉన్నాయని చెప్పడానికే బాధాకరమైన విషయము. కాబట్టి ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని విధానాలు చేసినా, తీర్మానాలు చేసినా అది కేంద్రానికి 3 సార్లు పోయి ఆ కేంద్రంలో పరిష్కరణ కాకుండా మొబ్బబెట్టే విధానంగానే, కాలాపన చేసే విధానంనే దాపరించింది. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగ జంగాల కల్లా తెలుసు. మన పోరాటాలు, మన శక్తి కొద్దీ మనం ఎన్ని చేసినా, ఎన్ని విధానాలు పోరాటాలు చేసినా అది కేంద్రానికి మాత్రమే పరిమితం అవుతుంది. కేంద్రంలో న్యాయం చేసుకునే విధానం లేదు. కాబట్టి పద్మశ్రీ గ్రహీత గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ అయితేనేమి, అదేవిధంగా వికలాంగులేక సమస్య పింఛన్ విధానం అయితేనేమి, అదే గుండె జబ్బుల పిల్లలేక సమస్య అయితేనేమి, ఈ విధంగా ఆయన ఏ కార్యక్రమాలు తీసుకున్నా దానికి విజయవంతం చేసే విధానంలో ఉంది ఈ రాష్ట్రంలో అయితేనేమి, కేంద్రంలో అయితేనేమి. అది మనం అందరం చూస్తున్న వాస్తవము. కాబట్టి ఒక బలమైన పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటం. ఆ పోరాటంలో మనకు కూడా గతంలో కూడా మద్దతు ఇచ్చి మనకు 2003లో సర్టిఫికేట్లు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది. కానీ వర్గీకరణ భాగంగా ఆయన 30 ఏళ్ల పోరాటంలో ఆ యొక్క సమస్య పరిష్కరించిన తర్వాతనే బేడా బుడగ జంగాల సమస్య పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గౌరవ మందాకృష్ణ మాదిగ అన్నగారు. కాబట్టి ఆయన హామీ మేరకు వర్గీకరణ అయిపోయింది. ఇప్పుడు వర్గీకరణలో భాగమైన బట్టి ఏ గ్రూప్లో ఉన్నటువంటి బేడా బుడగ కులానికి ఇటు తెలంగాణలో న్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగడం లేదు. ఆల్రెడీ తీర్మానమే అవుతుంది కానీ అది తీర్మానాలకే అంకితమైంది. కాబట్టి దీనికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఒక బహిరంగ సభ పెట్టండి, ఖచ్చితంగా ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పి గౌరవ మందకృష్ణ అన్నగారు తెలియజేయడం వల్లనే మనం ఈ 17వ తారీఖున, ఈ నెల మే 17వ తారీఖున చలో నంద్యాల కార్యక్రమంలో భారత సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగ జంగాలారా, మన శక్తి, మన బలము చూసుకొని ఖచ్చితంగా ఒక బలహీన వర్గమైన వాడు బలమైన వర్గం ద్వారానే మన హక్కులు సాధించుకుంటాం అనేది ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మనలోనే ఎన్ని తారతమ్యతలు ఉన్నా, ఎన్ని సంఘాలు ఉన్నా, ఏదో చిన్న లోపాలు ఉన్నా కూడా మనం సర్దుకొని దయచేసి మన హక్కులు, మన రిజర్వేషన్లు, మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఒక బలమైన వ్యక్తుల ద్వారా, బలమైన పోరాటమైన దృఢ సంకల్పంతో, సహకారంతో మనం విజయం సాధించుకోవాల్సిన ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని మనలోన భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా దాన్ని అల్ల లెక్క చేయకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వేలాది మందిగా తరలి రావాలని చెప్పి యావత్ బేడా బుడగ జంగం ప్రజానికానికల్లా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ జంగం, జై బుడగ జంగం.